అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం ఇంగ్లీష్ కమ్యూనికేషన్ 9000 కోర్స్లో హై ఫ్రీక్వెన్సీ 3000లో ఎపిసోడ్ 2 31 to 60 వర్డ్స్ పదాలు ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఫొనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ చూడండి. సాధారణంగా దీన్ని మనం అలా పలుకుతాం, ఎడిసన్ అంటుంటాం. కానీ చూడండి, ఇక్కడ ఈ ముందు నిన్న చెప్పుకున్నట్టు సన్ కాదు, ఇక్కడ ఇది పాస. దీనికి ఎన్న పక్కనే ఉంటుంది, అంటే ఇది ఈకి స్ట్రెస్ ఉంది. అడిషన్ పలుకుతాం. ఎడిసన్ కాదు, అడిషన్ వచ్చా అని అడగాలి. సో ఇది చూడండి, అడ్రస్ అంటుంటాం. దీన్ని అడ్రస్. సౌండ్ ఈ దగ్గర స్ట్రెస్ ఉంది, అడ్రస్ అని బ్రిటిష్ ఇంగ్లీష్లో. అమెరికన్ ఇంగ్లీష్లో మాత్రం అడ్రస్ అని అని కొంచెం లాగింగ్ ఉంది. ఇక్కడ అడ్రస్ ఏదైనా రైటే. మనం బ్రిటిష్ ఇంగ్లీష్ ఫాలో అవ్వాలా, అమెరికన్ ఇంగ్లీష్ ఫాలో అవ్వాలని చాలామందికి డౌట్ ఉంటుంది. ఈ భారతదేశం ఫాలో అయ్యేది బ్రిటిష్ ఇంగ్లీష్. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారు, వాళ్ళ నుంచి మనకు ఇంగ్లీష్ అనేది వారసత్వంగా ఉంది కాబట్టి బ్రిటిష్ ఇంగ్లీష్ని ఫాలో అవుతాం. అయితే అదే టైంలో సౌత్ ఇండియన్స్కి ఎక్కువగా కనెక్ట్ అయ్యేది అమెరికన్ ఇంగ్లీష్. ఎందుకు మనం ఈ కోర్స్ని అలా ముందుకు వెళ్తుంటే మీకు క్లియర్గా తెలుస్తుంది. మనం మాట్లాడే మాటలు అమెరికన్ ఇంగ్లీష్లోనే ఈజీగా అనిపిస్తుంటాయి, కనెక్ట్ అవుతాం. ఎందుకనే తర్వాత తెలుస్తుంది. నార్త్ ఇండియన్స్కి బ్రిటిష్ ఇంగ్లీష్ అనేది ఎగ్జాక్ట్గా ఉంటుంది. రెండూ తెలుసుకుని ఏది మనం వాడినా అది కరెక్ట్గానే ఉంటుంది. సో చూడండి, ఇది ఫస్ట్ ఈ వర్డ్ మనకి ఇప్పుడు చాలాసార్లు మనకి సైడ్న వస్తుంది కదా, యాడ్జెక్టివ్ అంటుంటాం. యాడ్జెక్టివ్ అని ఈ డీని పలుకుతాం, జేని పలికి యాడ్జే అంటాం. కానీ ఇక్కడ మీరు బాగా చూడండి, ఈ పక్కన 3 సింబల్ ఉంది కదా, ఇది జా, ఇది ఏ, ఇది ఈ. యాడ్జెక్టివ్ చూడండి, యాడ్జెక్టివ్. దాని పలకము. డా అనేది ఇక్కడ సైలెంట్. డి ఉంది కదా అంటే కాదండి, డి 3 సింబల్ కలిసి ఉందంటే అది జా అని అర్థం. సో యాడ్జెక్టివ్ అనాలి, యాడ్జెక్టివ్ కాదు. అలాగే చూడండి ఐ స్వా అమ్మకి స్ట్రెస్. అడ్మయర్. అలాగే అమెరికన్ ఇంగ్లీష్లో వచ్చేసరికి ఇక్కడ ఆర్ సైలెంట్ ఉండదండి, ఆర్ అని మామూలుగా రాయాల్సి ఉంటుంది. ఓకే, అడ్మయర్ అనాలి. మై ఆర్ యా కాదు, స్వా లైట్గా పలకాలి. అడ్మయర్. ఓకే, అడ్మిట్ ఈ దగ్గర స్ట్రెస్ ఉంది. అడ్మిట్ అయ్యారు అని చెప్పాలి. అడ్మయర్. యాడ్జెక్టివ్. అడ్రస్. లిసన్. అలాగే ఇక్కడ చూడండి, అడల్ట్ అంటుంటాం. ఏ కాదు, స్వా సౌండ్ ఉంది. ఆ దగ్గర స్ట్రెస్ ఉంది. ఇది అకారం మనం డిస్కస్ చేసాం, అడల్ట్. అలాగే అమెరికన్ ఇంగ్లీష్కి వచ్చేసరికి అడల్ట్. ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి, సారీ, అది ఇక్కడ ఈ రెండు ఈ కలర్లో పెట్టానంటే అర్థం బోత్ ఆర్ కరెక్ట్. అంటే బ్రిటిష్లో కూడా ఈ రెండింటిని వాడతారు, అమెరికన్లో కూడా ఈ రెండింటిని వాడతారు. ఇది ఒక స్టాంప్ వేయడానికి లేదనమాట. అడల్ట్. ఇక్కడ కూడా పైన కూడా మనం చూసింది. ఓకే, సరిపోయింది. ఇక్కడ చూడండి, అడల్ట్ బోత్. ఇక్కడ చూడండి, అడల్ట్ అనేసరికి డా దగ్గర స్ట్రెస్ ఉంది, అడల్ట్ అనేసరికి ఏ దగ్గర స్ట్రెస్ ఉంది, అదొకటి అబ్జర్వ్ చేయండి. అడల్ట్. ఓకే, అలాగే మనం ఇక్కడ నౌన్ ఫామ్లో తీసుకున్నాం యాడ్జెక్టివ్. ఇందాక మాట్లాడాం కదా, అడ్జెక్టివ్ కాదు, యాడ్జెక్టివ్. అడల్ట్ అండ్ ఎలాగ ప్రొనౌన్సియేషన్ ఉంది, డిఫరెన్స్ అయితే లేదు. ఇక్కడ చూడండి, మళ్ళీ శ్వాసంతో స్టార్ట్ అయింది. దీన్ని సాధారణంగా అయితే అడ్వాన్స్డ్ అంటుంటాం. మీరు తెలుగులో ఏ బుక్ తీసుకోండి, ఎక్కడ తెలుగులో ఈ పదాన్ని రాస్తే అడ్వాన్స్డ్ అనే రాస్తారు. ఓకే, రైట్, దట్ ఇస్ నో ప్రాబ్లం. కానీ ఇంగ్లీష్లో మనం చదివేటప్పుడు ఇక్కడ ఏకు 2 చుక్కలు ఉంటే ఆ అని అర్థం. అడ్వాన్స్డ్. మీరు అబ్జర్వ్ చేయండి, టీ సౌండ్ వచ్చింది. కొన్నిటికి ఈ చివర ఈడీ ఉన్నప్పుడు డి సౌండ్ రాకుండా టీ సౌండ్ వస్తుంది. అది మన ప్రాక్టీస్లో తెలుస్తుంది. ఆ కోర్స్ మనం చెప్పినప్పుడు వెళ్దాం, దాన్ని డిస్కస్ చేద్దాం. అడ్వాన్స్డ్. అలాగే అమెరికన్ ఇంగ్లీష్కి వచ్చేసరికి అడ్వాన్స్డ్. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలి, ఈస్ ఇంగ్లీష్లో అక్కడక్కడ ఆ ఉన్నప్పుడు వీళ్ళు ఏని వాడుతూ ఉంటారు. అడ్వాన్స్డ్. అలాగే చూడండి, ఇది జా, ఇది వాతో ఉంది, వీ దగ్గర స్ట్రెస్ ఉంది. అడ్వాంటేజ్. ఇక్కడ అడ్వాంటేజ్ అని పలుకుతాం.
ఇక్కడ చూడండి, ఇది చా, టీ పక్కన ఆ సింబల్ చాని సూచిస్తుంది. ఇక్కడ ఆర్ సైలెంట్ బ్రాకెట్ ఉంది, ఇక్కడ బ్రాకెట్ లేదు, ఉండకూడదు. ఎందుకంటే అమెరికన్ ఇంగ్లీష్లో ఆర్ అనేది సైలెంట్ కాదు. సో అడ్వెంచర్, ఇక్కడ వి దగ్గర స్ట్రెస్ ఉంది. అడ్వెంచర్, 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 అడ్వెంచర్. అబ్జర్వ్ చేయండి, స్వా సౌండ్ అనేది ఎంత లైట్గా ఉంటుందంటే అది పలికినట్టు కూడా తెలియదు. అడ్వెంచర్ ఆ విధంగా ఉన్నప్పుడు స్వాని వాడుతుంటాం. ఇక్కడ చూడండి, మనం సాధారణంగా ఎలాగంటుంటాం, యాడ్వర్బ్ అంటుంటాం అండి. కానీ ఇది వే కాదు. ఇది చూడండి, 3 పక్కన 2 చుక్కలు ఉంటే ఇది స్వా స్వా అంటున్నాం కదండి, దానికి దీర్ఘం లాంటిది. అంటే ఎటువంటి స్ట్రెస్ లేకుండా చూడండి, ఇది అడ్వర్బ్, అడ్వర్బ్. బోత్ బ్రిటిష్లోను అమెరికాలోను అలాగే ఉంది, కానీ ఇక్కడ ఆర్ వచ్చింది. అడ్వర్బ్, అడ్వర్బ్, అడ్వర్బ్. ఓకే, ఈ స్పెల్లింగ్ చూడండి చాలా బాగుంది. సాధారణంగా అయితే అడ్వర్టైజరా అంటాం, అడ్వర్టైజ్మెంట్ అంటాం కదా, అదేనండి. చాలా ప్రొనౌన్సియేషన్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇది ఇందాక మనం పలికాం కదా, చాలా ఇంపార్టెంట్. స్వాక్ దీర్ఘం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా పదాలు దీంతో బిల్డ్ అవుద్ది, మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూడండి, స్వాతో స్టార్ట్ అయింది, స్ట్రెస్ ఉంది. అడ్వర్టిస్మెంట్, 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 అడ్వర్టిస్మెంట్. ఓకే, అమెరికన్ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఏకి ఉంది, లో స్ట్రెస్ అంటే స్ట్రెస్ లేదని చెప్తుంది. అడ్వర్టైజ్మెంట్, అడ్వర్టైజ్మెంట్ అంటే అడ్వర్టిస్మెంట్, అడ్వర్టైజ్మెంట్. ఓకే, మరొకసారి అడ్వర్టిస్మెంట్, అడ్వర్టైజ్మెంట్, అడ్వర్టైజ్మెంట్. ఈ విధంగా పలుకుతుంటాం. ఇవి ఎక్కడ తెలుస్తాయి అని తేడా అంటే, మనం ఫర్ సపోజ్ బ్రిటిష్ మూవీస్ చూసాం అనుకోండి, జేమ్స్ బాండ్ మూవీస్ చూస్తే మనకి ఈ విధంగా ఎక్కడైనా పలికితే అడ్వర్టిస్మెంట్ అని పలుకుతారు. అమెరికన్ సినిమాలు చూస్తే అప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ అని పలుకుతారు. ఆ డిఫరెన్స్ అనేది అక్కడ తెలుస్తుంది. మనం ఏది పలికినా సరే అర్థమవుతుంది ఇంగ్లీష్ వాళ్ళకి. మన సొంతంగా మార్చి చెప్పే కంటే ఇండియన్ ఇంగ్లీష్ అంటారు. ఇండియన్ ఇంగ్లీష్ అనేది లేదు, బ్రిటిష్ ఇంగ్లీష్, అమెరికన్ ఇంగ్లీష్, ఆస్ట్రేలియన్ ఇంగ్లీష్ ఉంటుంది. ఇండియన్ ఇంగ్లీష్ అని వేరే ఫొనెటిక్స్ ఏం లేదు, ఫొనెటిక్స్ అంతా అవే. కాబట్టి ఇది సాధారణంగా అందరూ అంగీకరించాల్సిందే. దీనిలో మళ్ళీ మాది మీది అని చూడకూడదు. పరాయి భాషను నేర్చుకున్నప్పుడు వాళ్ళ రూల్స్ని మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది నౌన్ ఫామ్, ఇది వెర్బ్ ఫామ్, అంటే సలహా ఇవ్వడం. ఇది సలహా అని అర్థం. ఇది సో దీన్ని సీతో ఉన్నప్పుడు వాయిస్, అడ్వైస్, వాయిస్ అని రెండిట్లో అంటారు. ఎస్తో ఉన్నప్పుడు సలహా ఇవ్వడాన్ని వాయిస్ అంటారు. ఈ జే అనేది జెడ్ సింబల్ వచ్చిందా, ఇది ఇజ్ సౌండ్. ఇందాక చెప్పాం, డి పక్కన ఈ 3 సింబల్ వస్తే ఇది జా, ఇది జాయే, కానీ ఇజ్ సౌండ్ వచ్చినప్పుడు ఇది వాడతాం. అడ్వైజ్, అడ్వైజ్. నాకు అడ్వైజ్ ఇవ్వకు, నీ అడ్వైస్ బాగుంది, నీ అడ్వైస్ బాగుంది, నువ్వు నాకు అడ్వైజ్ ఇవ్వకు. సో ఇది ఇవ్వడం, అది సలహా, 2 తేడా ఉంది. ఇక ఎఫ్ఐఆర్ అంటుంటాం, అలాగే ఉంది కానీ స్వాతో స్టార్ట్ అయింది. ఫెయిర్ కాదు, ఫెయిర్, ఏఆర్, ఫెయిర్, ఫెయిర్. ఇక్కడ అఫైర్ మీకు చాలాసార్లు చెప్పాను, స్వా సౌండ్ ఇక్కడ మధ్యలో లేదు కానీ ఉన్నట్టు ఫీల్ అవ్వాలి. మీరు ఆర్ అనేటప్పుడు ఆని పలుకుతున్నాం. సో అఫైర్, ఇది అఫైర్. ఇక్కడ ఆర్ సైలెంట్, ఇక్కడ ఆర్ని పలుకుతాం, అంతే డిఫరెన్స్. అఫైర్, ఎఫ్ఐఆర్ కాదు, అఫైర్. పొలిటికల్ అఫైర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. అఫైర్, ఓకే, అఫైర్. ఇది ఎఫెక్ట్, ఎఫెక్ట్ కాదు, ఎఫెక్ట్ ఫార్మ్ అనమాట. అలాగే ఏఎఫ్ఎఫ్ఓఆర్డి వెర్బ్, ఇది అఫోర్డ్, ఆకి ఓత్వం, ఇది స్ట్రెస్ ఉంది. అఫోర్డ్, ఆర్ పలుకుతాం, అఫోర్డ్. ఇది చూడండి, ఫ్రైడ్ అంటుంటాం, కాదు, ఎఫ్రైడ్ కాదు. చూడండి, ఫ్రై, ఎయి వచ్చింది, స్వాత వచ్చింది. అఫ్రైడ్, బోత్ ఇంగ్లీష్లోను అమెరికన్లోను అఫ్రైడ్, ఎయి, అఫ్రైడ్. ఓకే, ఇక ఇది చూడండి, ఈ ఆ ఎగ్జాక్ట్ తెలుగు ఇది రెండో ఆ స్ట్రెస్ ఉంది. ఆఫ్టర్, అలాగే అమెరికన్ ఇంగ్లీష్కి వచ్చేది మాత్రం ఈ ఆ ఉండే దగ్గర ఏ వస్తుంది. మీరు ఇప్పటికి రిపీట్ అయింది చాలాసార్లు. చూడండి, ఆఫ్టర్,
బ్రిటిష్ ఇంగ్లీష్లో ఆఫ్టర్, అమెరికన్ ఇంగ్లీష్లో ఆఫ్టర్. ఓకే, చూడండి సేమ్ ఇదే ఫామ్ ఇక్కడ ఫాలో అయింది. నూ ఇది లో స్ట్రెస్ అనమాట. అంటే ఇక్కడ ఆఫ్టర్ స్టార్టింగ్ స్ట్రెస్ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి ఇది 2 పదాలు కలుస్తుంది. ఆఫ్టర్ ఒకటి నూన్ కలిసేసరికి స్టార్టింగ్ లో స్ట్రెస్తో స్టార్ట్ అయింది. నూ దగ్గర స్ట్రెస్ వచ్చింది. అంటే ఎలాగుంటుంది చూడండి, ఆఫ్టర్నూన్ అంటే ఇక్కడ ఆఫ్టర్ అన్నాం. ఆఫ్టర్నూన్ అనకూడదు, ఆఫ్టర్నూన్ అని లో స్ట్రెస్తో స్టార్ట్ చేసి హై స్ట్రెస్కి వెళ్తాం. రెండో టర్మ్కి కాంపౌండ్ నౌన్స్ అంటారు వీటిని. రెండో టర్మ్కి స్ట్రెస్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ అంటే రెండో టర్మ్ అనేది హైలైట్గా వినబడేలా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, చెప్పాం ఏ ఆఫ్టర్వర్డ్స్ చూడండి, వర్డ్జ్ ఇది ఈ పక్కన జెడ్ వచ్చింది, ఇడ్జ్. ఆఫ్టర్వర్డ్జ్ డీని పలకాలి ఇక్కడ, జా కాదు ఇది. ఇందాక చెప్పాం జా అని, దేన్ని ఇలాగుంటే జా అని చెప్పాం. ఇది డి డా సౌండ్, ఇది ఇడ్జ్ సౌండ్. సో ఆఫ్టర్వర్డ్జ్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆర్ని ఎక్కడా పలకలేదు, 2 ఆర్లు, ఈఆర్ ఒకటి. బ్రిటిష్ ఇంగ్లీష్లో సైలెంట్ అయింది, అమెరికన్ ఇంగ్లీష్లో మాత్రం 2 దగ్గరలో వచ్చింది చూడండి. ఆఫ్టర్వర్డ్జ్. ఓకే, ఇక ఈ టర్మ్ చూడండి, గెయిన్ అంటుంటాం మనం. అలాగే ఉంది కానీ 2 వాతో స్టార్ట్ అవ్వాలి. గెన్ అనొచ్చు, గెయిన్ అనొచ్చు. సో అగెన్, గెయిన్. ఈ కలర్ పెట్టానంటే అర్థం బ్రిటిష్ అమెరికన్ రెండింటిలో కూడా ఇది ఆల్టర్నేట్గా వాడుతూ ఉంటారు. ఏదైనా వాడచ్చు. అగెన్ అనొచ్చు, గెయిన్ అనొచ్చు. అంటే మనం ఆ పదాన్ని కొద్దిగా బాగా వినబడేలా పలకన్నప్పుడు అగెయిన్ అంటాం, లైట్గా అనేటప్పుడు అగెన్. అలాగే ఇది కూడా ఎగెయినెస్ట్ అని చదువుతుంటాం. అతనికి ఎగెయినెస్ట్గా ఇతను పోటీ చేస్తున్నాడని, అది అగెన్స్ట్. తర్వాత స్టార్ట్ అయింది, జీ దగ్గర స్ట్రెస్ ఉంది. అగెన్స్ట్, గెయిన్స్ట్. ఓకే, 2 కూడా రైట్. అగెయిన్స్ట్ సేమ్, ఈ 2 కూడా ఒకే రూల్ని ఫాలో అయింది. నెక్స్ట్ ఏజ్ అంటుంటాం. నీ ఏజ్ ఎంత అని అడుగుతుంటాం. ఏజ్ కాదు, అబ్జర్వ్ చేయండి, ఏజ్. దీ పక్కన 3 సింబల్ అంటే జా చెప్పాను, ఏజ్. ఎక్కడ స్ట్రెస్ లేదు చూడండి, ఇది లేపాల్సిన అవసరం లేదు. ఏజ్. ఇది ఎగో అంటుంటాం. ఎగో అని మనం తెలుగులో అయితే ఇలా పలుకుతుంటాం, కానీ వాతో స్టార్ట్ అవుతుంది. ఈ దగ్గర స్ట్రెస్ ఉంది. అగో 5 years ago. ఆ విధంగా పలికితే ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ అనేది మనకి వస్తుంది. అగ్రీ అంటుంటాం. అగ్రీ కాదు, వాతో స్టార్ట్ అవ్వాలి. ఈ ఉంది, అగ్రీ. అన్నిట్లో కూడా అగ్రీ. అగ్రిమెంట్ అంటుంటాం. అగ్రిమెంట్ కాదు, స్వాతో స్టార్ట్ అయింది. అగ్రీమెంట్. ఈ స్వా చూడండి మీరు, మనం ఇప్పుడు 60 పదాలు నేరిస్తే అంత ఎక్కడ చూసినా స్వా అనేది రిపీటెడ్గా ఇంగ్లీష్లో ఉంటుంది. సో హైలైట్ సౌండ్, ఎందుకంటే ఇదేం చేస్తుందంటే స్పీడ్ని పెంచుతుంది. చాలా లైట్ సౌండ్ వినబడదు. ఆ అన్నాం అనుకోండి, టైం టేకెన్. ఆ కాకుండా స్వాని వాడడం వల్ల సౌండ్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇప్పుడు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ కాబట్టి మనకి ఆ పదం పలికినట్టు చూడండి. అగ్రీమెంట్. ఓకే, ఆ విధంగా వస్తుంది రెండిట్లో కూడా. అలాగే ఎహెడ్ అంటుంటాం. కాదు, స్వాతోనే వచ్చింది. హెడ్. ఓకే, ఎయిమ్ యొక్క నౌన్ ఫామ్, ఎయిమ్ యొక్క వర్బ్ ఫామ్, రెండింటిలో కూడా మనం ప్రొనౌన్సియేషన్ మాత్రం ఎయిమ్. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎపిసోడ్ 2ని కూడా పూర్తి చేసుకున్నాం.